మున్సిపాలిటీ డంపింగ్ యార్డుకు అంబేద్కర్ జెండాలను తరలించడంపై మండిపడ్డారు దళిత సంఘాల నాయకులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ డంపింగ్ యార్డుకు అంబేద్కర్ జెండాల తరలింపుపై మండిపడ్డ దళిత సంఘాల నేతలు. అంబేద్కర్ కమిటీ సభ్యులకు మున్సిపల్ కమిషనర్ సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. 70-80 సంవత్సరాలు కావస్తున్నా గానీ ఎందరో అధికారులు వచ్చిండ్రు, వారి డ్యూటీ వారు చేసుకున్నారు, వెళ్ళిపోయిండ్రు. మరి స్థానిక ఉన్న ఎమ్మెల్యే వివేక్ గారు ఇక్కడ ఎస్సీ అనే కార్డు పెట్టుకొని వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి మరి గెలిచిన పిమ్మట మరి ఇక్కడ ఉన్న ఏప్రిల్ 14th రోజు మరి అతని పండుగ చేసుకున్న తర్వాత ఆ యొక్క జెండాలు ఎవరైతే కడతారో ఆ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి ఆ యొక్క సభ్యులందరికీ తెలిపి మరి మేము తీసుకున్నాం, మీరు తీసుకుంటారా అని ఈ విచారణ చేసి మరి వారి యొక్క జెండాలు, ఆ యొక్క అంబేద్కర్ కమిటీ యొక్క జెండాలు వారి కమిటీ సభ్యులకు అప్పచెప్పాలి. తప్పితే ఏదైతే చెత్తను తీసుకుపోయే మురికిని తీసుకుపోయే ఆ యొక్క ట్రాక్టర్లలో ఈ యొక్క జెండాలు వేసుకుపోవడం నిజంగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ అవమానపరిచిన కమిషనర్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే కమిషనర్ గారు నేనే రాజును, నేనే మంత్రి అనే విధంగా మరి ఆయన వ్యవహారాలు ఇస్తున్నారు. ఆయన వ్యవహార శైలి మార్చుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మీకు ఇంత హుకుము, ఇంత హక్కు ఎవరిచ్చినాయి అంటే స్థానిక ఎమ్మెల్యే పిఎన్ రమణారావు గారు చెప్తే నేను ఇదంతా చేసినా అని నేను సందేశ్ కోసం పోతే చెప్తా ఉన్నారు. రమణారావు మీ తాత జేజం వచ్చినా కానీ బిడ్డ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఉచ్చలు కొట్టుకొని పోతామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నీ అధికారం ఏంది, నీ డబ్బు ఏంది, నీ డబ్బు దమాన గదికన్నా గోకర్ణ విద్యను నువ్వు ఆయన దగ్గర చేసుకో. నువ్వు ఆయన మెప్పుకోవాలనుకుంటే నువ్వు ఏమని చేసుకో. వెంకటస్వామి అనే వ్యక్తి, గద్దా వెంకటస్వామి అనే వ్యక్తి లక్షల రూపాయలలో లక్షలలో మరి ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాలు మరి నిలిపి మరి పేదలకు అంబేద్కర్ ఇదాన్ని మరి అందరు పరిచయం చేసిన వ్యక్తి. ఆయన కడుపులో పుట్టిన వివేక్ వెంకటస్వామి గారి కాన్స్టిట్యూన్స్ లో ఇలా జరగడం నిజంగా శోచనీయమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా మీకు ఏదైనా ఉంటే మీ రాజకీయాలు తర్వాత చేసుకోండి, కానీ ఈ యొక్క బహుజనులకు అండగా నిలిచి అంబేద్కర్ గారి తోరణాలు మరి యొక్క అవమానపరిచిన నీచాధినీతమైన మరి పద్ధతిలో తీయడం మా యొక్క హృదయాలను కలిసివేసిందని తక్షణమే మీరు ఒక వారం 10 రోజులలో మీకు టైం ఇస్తున్నాం. 24 గంటల లోపు గిట్ట ఇక్కడ ఆ యొక్క జెండాలను అమర్చకపోతే అన్ని రాజకీయ పార్టీల, అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో, మహిళల ఆధ్వర్యంలో మీ యొక్క మున్సిపల్ ఆఫీస్ ముట్టనిస్తాం. నేను బర్తరఫ్ కమిషనర్, చెన్నూరు కమిషనర్ ను బర్తరఫ్ చేయదాకా నేను బట్టలిప్పి కొట్టాను కూడా దగ్గరనే ఉన్నాయి. సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. మా గొప్ప దేవుడైన వ్యక్తి అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పుట్టినరోజు సందర్భంగా మేము గొప్పగా ఎస్సీలలో 59 కులాలు అన్ని కలిసి ఎస్సీ బీసీ మైనార్టీలు అందరం కలిసి గొప్పగా పండుగ చేయడం జరిగింది. అదే విధంగా అంబేద్కర్ గారి జెండాలను మేము తోరణాల ప్రకారం కట్టుకొని ఎంతో ఉత్సాహంగా అందరం కలిసి చేస్తూ ఉంటే మున్సిపల్ కమిషనర్ అనే వ్యక్తి మా కమిటీ మెంబర్లకు ఎవరికి తెలియకుండా, అధ్యక్షులు తెలియకుండా మా యొక్క జెండాలను మొత్తం తీసుకుపోయి అక్కడ ఎక్కడంటే మున్సిపల్ ఆఫీస్ లో అక్కడ పడేసి, ఎక్కడంటే మన డంపింగ్ హాల్ లో పడేసడం జరిగింది. అయ్యా మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ గారు, మీకు అంబేద్కర్ జెండా అనే వ్యక్తి ఇది ఏ రకంగా ఉన్నది? అదేమన్నా కనీసం రాజకీయ పార్టీ జెండానా, అదేమన్నా టీఆర్ఎస్ పార్టీ జెండానా, అదేమన్నా కాంగ్రెస్ పార్టీ జెండానా? ఇది ఏంటి అని అంటే అంబేద్కర్ గొప్ప జెండా కాబట్టి మీరు తీసుడు చాలా తప్పు. 24 గంటలలో మీరు తక్షణమే తప్పైందని చెప్పి మీరు చెప్పకపోతే అన్ని కుల సంఘాలు కలిసి మీ మున్సిపల్ ఆఫీస్ లో ముట్టడి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియడం జరుగుతున్నది. ఇక నుంచైనా మీరు ఒకసారి తెలుసుకోవాలి, భారతం రాజ్యాంగం రాసిన ప్రకారమే ఒక ఎస్సీ కాన్ఫరెన్స్ లో చెన్నూరులో ఎమ్మెల్యే కూడా ఒక ఎస్సీయే కదా, ఎమ్మెల్యే కొడుకు కూడా ఎంపీ ఎస్సీయే కదా. మరి ఇంత ఘోరం జరుగుతుంటే ఎమ్మెల్యే గారికి కనబడతలేదా? ఎస్సీ వాళ్ళ మీద ఇంత ఘోరంగా దాడి చేయడానికి మరి కమిషనర్ గారికి ఎవరు ఇంత రైట్స్ ఇచ్చారు? జియో గిట్ల ఏమైనా కొత్త గిట్ల పాస్ అయిందా? అంబేద్కర్ జెండాలను తీసేసి అక్కడ డంపింగ్ హాల్లో పడేసి, చెత్త కుప్పలో పడేసి విపరీతంగా మన అంబేద్కర్ అవమానపరిచింది కాబట్టి తక్షణమే అంబేద్కర్ ను దగ్గరికి వచ్చి ముక్కు భూమి రాసి తప్పని చెప్పకపోతే కమిషనర్ ఆఫీస్ కూడా తక్షణమే అన్ని కుల సంఘాలతో 2 రోజులలో ఖచ్చితంగా చెప్పకపోతే మాత్రం అక్కడ వచ్చి కుల సంఘాలు అందరం కలిసి మున్సిపల్ గారికి ముట్టడి చేస్తామని చెప్పి ఈ సమూహం తెలుసుకోండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.